ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం, రైల్వే కాలనీ, విశాఖపట్నం. ఈ మందిరం వార్షికోత్సవం 30వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు బాబావారి తిరువీధి పల్లకి మహోత్సవం నిర్వహించబడుతుంది. నిన్న అనగా 3వ తారీఖు గురువారం నుంచి మొదలుపెట్టి విజయదశమి వరకు అంటే నవరాత్రులు పూజా మహోత్సవం నిర్వహించబడుతున్నాయి. 1994లో స్థాపించిన ఈ మందిరం ఇప్పటికీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఆ సందర్భంగా ఉదయం సాయంత్రం బాబా గారికి విశేష అభిషేకాలు, అలంకరణ, శారదామాతకి ప్రతిరోజు సాయంత్రం కుంకుమార్చన నిర్వహించబడుతుంది. గత 30 సంవత్సరాల నుంచి ఈ మందిరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. బాబా గారు అన్నప్రసాదం కానీ లేదంటే స్వామిలికి గత 3 సంవత్సరాల నుంచి మాల ధరించిన ప్రతి ఒక్కరికి 2 నెలలు దీక్ష అందించడం జరుగుతుంది. అలాగే ఎక్కడా లేని విధంగా ఈ ఒక్క మందిరంలోనే 24 గంటలు ఆకలిగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఏ టైంలో వచ్చినా సరే ఇక్కడ ప్యాకెట్ రూపంలో ఆకలిగా ఉన్న వారికి అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం 25 సంవత్సరాల నుంచి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంతోమందికి దాహార్తలు తీర్చడం, అలాగే కొన్ని వేల మందిని 28 సంవత్సరాల నుంచి షిరిడి యాత్ర ఎన్నో వేల మందిని తీసుకురావడం కూడా జరిగింది. అలాగే ప్రతిరోజు ఉదయం ఉచితంగా యోగా క్లాసులు నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజు రూపాయి రుసుము లేకుండా. అలాగే చిన్నపిల్లలకు భరతనాట్యం చిన్నారులకు తక్కువ రుసుముతో గత 15-20 సంవత్సరాల నుంచి నిర్వహించబడుతుంది. అలాగే భజన మండలి ప్రతి గురువారం సాయంత్రం పల్లకి ఉంటుంది. అలాగే భజన కార్యక్రమం 94 నుంచి కూడా ప్రతి గురువారం సాయంత్రం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు భజన కార్యక్రమాలు నిర్వహించబడుతుంటాయి. అలాగే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలా సంతోషం. 94లో స్థాపించిన ఈ గుడి అంత ఈజీగా చేసింది కాదండి. ఇది ఎన్నో ఆటుపోట్లు ఎన్నో చూసి వచ్చాం. నీటిలోనూ మేము కట్టడం, టెంపుల్ని ఏదో రంగా ఇబ్బంది పడడం అన్నీ జరిగినాయి. అసలు ఈ మందిరానికి రూపకల్పన ఒక వ్యక్తి ఉన్నాడు. 94లో ఒక వ్యక్తికి కలిగిన ఆలోచన ఈ మందిరం ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చింది. విగ్రహం చేసే దేవస్థానం ఏదంటే ఒక సాయిబాబా మందిరం. అలాగే సేవకులకు కానీ, భజన మండలి సభ్యులకు కానీ, భజన తర్వాత సమితి సభ్యులు కానీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ 10:15 బాబాగారు తిరువీధి మహోత్సవం బయలుదేరుతుంది. కోలాటాలు, భరతనాట్యం, సినిమార్, మేళతాళాలతోటి బయలుదేరుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండి కొంచెం చూసుకుని వెళ్ళాలి. అందరూ పలకిపోవచ్చు. ఎందుకంటే బోర్డు టైం ఉంటుందండి. ఎవరు కంగారు పడవద్దు, ఎవరు సైడ్కి వెళ్ళొద్దు. జాగ్రత్తగా కొంచెం పిల్లలు ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు విశేషం ఏంటంటే మహిళా భక్తులు కూడా పలకిని మోయొచ్చండి. ఆ విషయంలో మీకు ఇబ్బంది లేదు, అందరూ మోయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఈ పల్లకీలో అందరూ పాల్గొవాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం శ్రీ సాయినాథాయ నమః. రాంబాబు గారి దగ్గరికి వెళ్తే వీళ్ళకి అవుతుందని రాజుగారు నాకు కౌరు పెట్టారు. రాజుగారు కౌరు పెట్టగానే ఆ అప్పారావు గారిని నన్ను పరిచయం చేశారు. పరిచయం చేయగానే నేను డిఆర్ఎం ఆఫీస్లోకి వెళ్ళి ఒక 2-3 మనుషులను పట్టుకొని, అప్పుడు డిఆర్ఎం విశ్వనాథం దగ్గర ఉన్నారు. డిఆర్ఎం విశ్వనాథం అతను చాలా భక్తుడు, బాబా భక్తుడు అని తెలిసింది. తెలియగానే నేను రేఖని రాజుగారు అప్పారావు గారు ముగ్గురు వెళ్ళి ఇలాగ ప్రయత్నం చేస్తానండి, ఎలాగెలవన్నాను. ఎక్కడంటే క్రాక్ పడుతుందండి ఎలాగంటే, సరే మీరు దాన్ని ప్రయత్నించండి, మీరు ఏ రోజు అయితే పెట్టారో టైం పెడితే ఆ టైంకి నేను వచ్చి నేను ప్రతిష్ఠ చేస్తానన్నారు. అదే మూలకంగా నా బాబా గారు దయ ఉంచి నా వల్ల ఇది ఉంచి విశ్వనాథం రాజు గారు డిఆర్ఎం ఒప్పుకున్నారు. ఒప్పుకోగానే అప్పారావు గారు మేము అందరూ అతను ముందే అప్పారావు గారు ఆ విగ్రహానికి స్థాపించడానికి రాజస్థాన్ వెళ్ళి విగ్రహం కూడా ఇచ్చేసారు.
అప్పుడు రాజు వెళ్ళి ముహూర్తం పెట్టిన తర్వాత రాంబాబు గారు ముహూర్తం పెట్టాం వెళ్తే మళ్ళీ ఆ మరుసటి వెళ్ళి రేపు రాత్రికేనండి వెళ్ళని చెప్తే తప్పకుండా నేను వస్తాను, మీరు అన్ని కార్యక్రమంలో ఉండండి అన్నారు. వెళ్ళేసరికి అక్కడ కార్యక్రమం నెరవేర్చి విజిట్ అయిపోయింది. ఆఖరి గారిని పంపించారు. మేమిద్దరం తెల్లవారు 4 గంటలకు ఎవరు ఏదైతే రిక్షా మీద విగ్రహం తీసుకొచ్చి అక్కడ స్థాపన అయింది. అప్పుడు శ్రీనివారాజు రాజు వీళ్ళందరూ వచ్చారు కాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరి మీద భేదాలు లేకుండా ఇది లేకుండా ఇచ్చేది. ఏంటి అంటే చాలామంది నాకు చేత చేస్తున్నారు, నువ్వు ఫోన్ కొని నువ్వు చేసి నువ్వు ఎక్కడ ఉండట్లేదు, నీ ఫోన్ నెంబర్ ఉండటం లేదు, నీ పేరు ఉండట్లేదు అన్నారు. నేను ఏంటంటే చెప్తాను, నేను అనుకుని ఏమైనా ఏ విధంగా అయితే విగ్రహం పెట్టాను ఆ విధంగా నాకు జరుగుతుంది, అంతకు డబ్బులు జరుగుతుంది. భజన కార్యక్రమంలో మా భజన ముందు మా అందరూ సోదరులంతా తండ్రి కాదు, భజన మండలి కాదు, చావులు కాదు, అంతా కుటుంబ సభ్యులుగా బట్టి భజన కార్యక్రమం ఏంటి, దసరా ఏంటి, ప్రతి అన్నీ కూడా దాదాలు ఏం లేవు. భజన మండలి వేరు, కమిటీ వేరు, సేవకులు వేరు ఇది కాదు. మన బాబా గుడి మన గుడి చేయాలి అని విధంగా ప్రతి ఒక్కరూ సేవ చేస్తున్నారు. మహిళలు ఏంటి, కమిటీ సభ్యులు అయితే భజన సభ్యులు కూడా 95 నుంచి కూడా ఇప్పుడు కూడా భజనలు కాకుండా జరుగుతున్నాయి. ప్రతి శుక్రవారం చేస్తున్నాం. ఈ మధ్య రీసెంట్గా ఒక 5-6 సంవత్సరాలు బట్టి జనం కావాలని మహిళలు కూడా మన ఆలయ పౌండ్ వ్యవస్థలు పెట్టారు. అది బాగవుతుంది. ఇప్పుడు కూడా పల్లకి సేవ జరగాలి. ప్రతి సంవత్సరం కూడా దసరా ఉత్సవాలు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా బాబా ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ తీసుకుంటాం. వచ్చిన పెద్దలందరికీ కూడా మా భక్తులందరి తరఫున సేవకులందరి తరఫున ఒక్కసారి కరతాళ ధ్వనులతో వారందరికీ ఆ సాయినాథుని ఆశీస్సులు 2 రోజులు ఉండాలండి. ఈయన మా అన్నయ్య గారి నాయకత్వంలో ఇంతమంది అందరూ సేవకులుగా వైజాగ్లో ఏ గుడిలో కూడా ప్రతి భక్తులు నేరుగా స్వామిని సేవించుకునే అవకాశం ఎక్కడా లేదు. ఈ గుడిలో ఉందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఇంతకన్నా మించిన అదృష్టం ఏ సేవకుడికి ఉండదు. సాయితత్వం, ప్రేమతత్వం, భక్తి, శ్రద్ధ ఈ రెండే మాకు ఆభరణాలుగా మా అందరం కూడా కుటుంబ సభ్యులుగా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కలిసి కూడుకున్నాం. ఆ సాయినాథ్ అందరికీ ఉండాలని మనసా వాచ కోరుకున్నాం.